చేప ముక్కలు నానిపోయాయి, నూనె పోస్తాను. చేప ముక్కలు నానిపోయాయి, ఇప్పుడు నూనె పోసుకుంటున్నాము. ఇది అవన్నీ వేసాం కదా, ఇప్పుడు చేపల కూర ఈ పక్కకి చేర్చేసి చేపల ఫ్రై ఈ పక్క చేస్తున్నాము. నూనె అయితే కాలింది. ఇప్పుడు మనం వేసి కలిపి పెట్టుకున్న చేప ముక్కల్ని పాలకూర అన్నీ వేసి చేసాం కదా, ఇప్పుడు ఎత్తి స్టవ్ మీద పెడుతున్నాము. చేపల పులుసు రెడీ అయిపోయిందండి. మీకు అలా పలసంగా అనిపిస్తుంది, చాలా చిక్కగా వచ్చేసింది. చూడండి, మాకు కొంచెం పులుసుగా కావాలని మేము ఇలా పోసుకున్నాము. ఇది దబర్ చిన్నది కావడానే మీకు అలా అనిపిస్తుంది. ఇంకా కొంచెంసేపు ఉండనిచ్చి ఆపేస్తాం. మంట అయితే ఐలో పెట్టేసాము, కొంచెంసేపు ఉండనిచ్చి ఆపేస్తాము. పాప అయితే చేప ముక్కలు వేస్తుంది. చూడండి, చక్కగా ఎర్రగా ఏగిపోయాయి. అయిపోయింది. నెల్లూరు ఫ్రై రెడీ అయిపోయింది. ఈ విధంగా మీరు కూడా చేసుకొని తినండి. టేస్టీ వేయిగా చాలా చాలా టేస్టీగా ఉంది, ఎమ్మీగా ఉంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ కొట్టండి. మీరు కూడా ఇలా చేసుకొని తినండి. కామెంట్స్ పెట్టండి. నేను